గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చూసారు నేను అదిరిపోయింది Yeah, మామూలుగా yeah, లేదు of అసలు. course, I'm sure. చరణ్ గారు అసలు ఫిజిక్ అవును. ఎలా ఉంది అసలు. మరి నాకు అసలు దేవుడి రెఫరెన్సెస్ ఏం లేవు సార్. ఇట్స్ జస్ట్ ప్యూర్లీ ఒక ఫోక్లోర్, మనం చిన్నప్పుడు వినే కథలు లాంటిది ఒక కథని పిక్ చేసుకొని దాంట్లో కొంచెం ట్విస్ట్ అండ్ టర్న్స్ అండ్ ఫన్ ఎలిమెంట్స్ ఇవన్నీ యాడ్ చేసుకొని ఇప్పుడు జరిగితే ఎలా ఉంటుంది, సేమ్ మా డైరెక్టర్ చెప్పినట్టు ఓకే విఠలాచార్య గారి కథల్లో కొంచెం విఎఫ్ఎక్స్ యాడ్ చేస్తే ఎలా ఉంటుందో, దట్ అడ్వెంచర్ అండ్ లైక్ కామెడీ అట్లా ఉంటుంది. ఏంటంటే మీకు తెలిసిన పురాణాలు ఇతిహాసాలు ఏమైనా టచ్ చేయాలని అనుకున్నారు అసలు సినిమాల్లోనా సార్? తెలిస్తే మొత్తం తెలిసిన తర్వాత చేయాలి సార్. హాఫ్ నాలెడ్జ్గా ఏది చేయకూడదు. సో ఐ రియలీ హోప్, మేబీ నాకు దేని మీద ప్రస్తుతానికి 100% ఫుల్గా తెలుసని నేను అనుకోవట్లేదు. తెలిసినప్పుడు చేస్తాను, లేకపోతే తెలిసిన వాళ్ళతో చేస్తాను. అంటే ఇప్పుడు సినిమాలో ఎక్కువ ఈ తరం పిల్లలకి చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ఆ సినిమాలో చాలా సినిమాలు ఇప్పుడు పురాణాలు ఇతిహాసాలు Yeah, టచ్ yeah. చేస్తున్నారు. యా, చాలా అసలు అద్భుతంగా. మహావతార్ అవును. నరసింహకి వచ్చిన మ్మ్. పిల్లల నుంచి ఆ క్రేజ్ ఏదైతే ఇట్ ఫెల్ట్ వెరీ గుడ్. చూస్తున్నారు, నేర్చుకుంటున్నారు. హనుమాన్ మూవీలో, ఇందులో ఇంకా చాలా ఇలా ఐ బిలీవ్ వీ షుడ్ డూ దట్ సార్. రామ్ చరణ్ గారి బర్త్డే వేడుక అభిమానుల సమక్షంలో చాలా ఘనంగా జరిగింది. అక్కడ మీ స్పీచ్ ఇప్పుడు వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో నిహారిక కొనిదెల గారి స్పీచ్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. ఏంటంటే అసలు నిజంగా మీరు అక్కడ మాట్లాడిన విధానం నిజంగా అద్భుతం. చాలా మందికి మనసు హృదయాలకు తాకింది అది. అంటే చరణ్ యొక్క స్వభావం, చరణ్ ఒక స్త్రీలకు ఇచ్చే గౌరవం, అది మీరు మాట్లాడిన మాటల్లో తెలిసిపోయింది. ఏంటి మీకు అంటే అది ప్రిపేర్డ్, అంటే చాలా మంది ప్రిపేర్డ్ గా మాట్లాడారని కొంతమంది అనుకుంటారు, కొంతమంది హార్ట్ఫుల్ గా అప్పటికప్పుడు స్పాంటేనియస్ గా. చరణ్ గారి గురించి ఆ మనసులో ఉన్న అభిమానం అలా బయటపడిందని. నేను యాక్చువల్లీ లాస్ట్ మినిట్లో వెళ్ళాను సార్. నాకు ఈ ప్రమోషన్స్లో నేను టైం కుదరదేమో, మళ్ళీ ప్రామిస్ చేసి వెళ్ళకపోతే బాగోదని చెప్పి నేను చెప్తానండి లాస్ట్ మినిట్. సో నేను అసలు యాక్చువల్లీ ఐ వాజ్ నాట్ సపోజ్ టు బి, అంటే కానీ టైం దొరికింది ప్రమోషన్స్ దీంట్లో. సో వెళ్ళినప్పుడు నేను జస్ట్ ఆలోచిస్తున్నాను సార్, ఇప్పుడు యాజ్ అన్ యాక్టర్ చరణ్ ఈజ్ అ గ్రేట్ యాక్టర్. నేను ఏం చెప్తాను దాని గురించి, నేను ఎలా మాట్లాడగలుగుతాను? నేను చిన్నప్పటి నుంచి చూసిన మా అన్న గురించి నేను మాట్లాడగలుగుతాను. అండ్ చూస్తాం కదా సార్, మనకి మా అన్నల్ని, బాబాయిని పెద్దనాన్ని, వీళ్ళని ఇష్టపడిన వాళ్ళు, ఫ్యాన్స్, అభిమానులు అన్ని వాళ్ళలాగా ఈవెన్ ఇప్పుడు డ్రెస్సింగ్ కళ్యాణ్ బాబు లాగా చేసుకుంటారు, లేకపోతే హెయిర్ స్టైల్ డాడీ లాగా, లేకపోతే డాన్స్ డాడీ లాగా, హెయిర్ స్టైల్ చరణ్ లాగా, ఇట్లా చాలా మటుకు ఫాలో అవుతూ ఉంటారు. బట్ ద వన్ థింగ్ దట్ ఐ ఫీల్ లైక్ యూ షుడ్ రియల్లీ ఫాలో చరణ్ అన్న విషయంలో ఇస్ ఆడపిల్లల్ని ఎలా చూసుకుంటాడు అని సార్. అది నేను చిన్నప్పటి నుంచి ఐ హావ్ సీన్. అది అందరిలోనూ ఉండదు సార్. అది అంటే ఇంకా చాలా చెప్పచ్చు చరణ్ గురించి నేను చెప్పాలంటే. అది చాలా క్లుప్తంగా నేను ఎండ్ చేశాను, ఎందుకంటే అక్కడ నేను కూర్చున్నప్పుడు కింద స్టేజ్ మీద అందరు పర్ఫార్మెన్స్ చేస్తారు. చెప్పారు, నాకు అప్పుడే చెప్పారు వెళ్ళి మాట్లాడాల్సి వస్తుంది. నేను జస్ట్ ఫ్యాన్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యి అది వస్తున్నారు షీల్డ్స్, అవి ఇచ్చేసి రావాలనుకుని మాట్లాడాలి అంటే అప్పుడు ఐ జస్ట్ స్టార్టెడ్ థింకింగ్, వాట్ ఈజ్ నాకేంటి చరణ్ అన్న, వాట్ ఈస్ చరణ్ అన్న ఫర్ మీ అన్నట్టు ఆలోచిస్తుంటే అప్పుడు పక్కన మా అక్క ఉండింది, మా అత్త ఉండింది. సో అలా ఐ డోంట్ నో, ఐ జస్ట్ గాట్ క్యారీడ్ అవే సార్. అంతే. నేను యాక్చువల్గా నేను ప్రిపేర్ అయితే సరిగ్గా మాట్లాడలేను సార్. ప్రిపేర్ అయినా రాదా వర్డ్స్? అంటే యాక్ట్ చెయ్యొచ్చు ప్రిపేర్ అయినా న్యాచురల్గా వచ్చినట్టు, బట్ నేను ప్రిపేర్ అయ్యాను అంటే నేను చెప్పేస్తాను సార్. నేను మా కమిటీ గురువులు ప్రీ రిలీజ్ అప్పుడు ప్రాపర్గా ప్రిపేర్ అయ్యాను ఏం మాట్లాడాలో. బట్ ఇలాంటిది దిస్ వాజ్ వెరీ ఆన్ ది స్పాట్, వెరీ ఎమోషనల్, వెరీ స్పాంటేనియస్. ఓకే. అంటే ఆ వర్డ్స్ అంటే ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేశారా మీకు, అమ్మ చాలా చక్కగా మాట్లాడారు, చాలా ఫోన్స్ వచ్చి ఉంటాయి కదా ఖచ్చితంగా? కొంతమంది అంటే ఇలాంటి విషయాల్లో చరణ్ని ఫాలో అయ్యే, లేకపోతే చరణ్ని ఇష్టపడే అబ్బాయిలు చెప్పడం కన్నా అమ్మాయిలు చెప్పడం, ఆ అమ్మాయిలు చెప్తే ఇట్స్ కరెక్ట్గా హార్సెస్ మౌత్ నుంచి వచ్చినట్టు కదా. సో నేను చూస్తున్నాను కదా సార్, మా అన్న ఎట్లా చూస్తారో ఇంట్లో అమ్మాయి టూ గుడ్. అంటే మీరు మాట్లాడిన స్పీచ్కి ఎక్కడో చదివా, అంటే సింపుల్గా నిహారిక గారు అందరూ చరణ్ గారి హెయిర్ స్టైల్, చరణ్ గారి డ్రెస్సింగ్ స్టైల్ ఫాలో అవుతుంటారు కదా, అలా కాదు చరణ్ గారి లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి
అండ్ ఇట్స్ నాట్ ఈజీ సార్. చరణ్ లాగా పని రాక్షసుడు సార్, దెబ్బ తగిలిన తర్వాత అవును, నిన్న వెళ్ళిపోయాను నేను- షూటింగ్ సెట్ కి. నాకు తెలియలేదు సార్. నాకు ఏదో ఇంటర్వ్యూలో తిరుపతిలో ఎక్కడో నేను చూసా అక్కడ సర్ప్రైజ్ press గా meet లో, చెప్పారు. అవును. షాకింగ్ గా నాకు ఐ డెంట్ ఈవెన్ రియలైజ్. నాకు అసలు కుదురుగా చాలా ఉండలేదు. బ్లాంక్ అయిపోయారు మీరు అక్కడ. నేను చూసా మైక్ పట్టుకుని ఎవరు అంటే ఏంటిది అని నేను blank తర్వాత అయిపోయారు. సర్లే ఓకే లేదు పక్కన శ్రీను చెప్తాడు లేదమ్మా పర్లేదు బాగానే ఉన్నారు అంటే సరే ఓకే ఇంకా అనుదీప్ గారి గురించి ఏదో అడిగారు చెప్తున్నా. కానీ ఇక్కడ కమోషన్ స్టార్ట్ అయింది నా టీంలో. Hmm. సో ఐ గాట్ వెరీ డిస్ట్రాక్ట్ అయ్యాను. ఇదంతా కాదు మీరు మాట్లాడండి. సో నేను ఇంకా అప్పటికి నా ఫోన్ స్విచ్ ఆఫ్. సో ఇంకా మా అసిస్టెంట్ని ఎవరికో ఫోన్ చేసి అట్లా అయిపోయింది. ఫోన్ చేసి చరణంతో మాట్లాడిన తర్వాత నేను కుదుటపడ్డా కొంచెం. ఏం లేదు అన్నాడు. ఓకే మరి రెస్ట్ తీసుకొచ్చారు నన్ను అంటే లేదమ్మా అదేంటి షూట్ ఉంది రేపు. గుడ్లు పెట్టుకొని షూట్కి వెళ్ళడం ఏం చరణ్ అంటే ఈసారి లేదు యూనో వీ హ్యావ్ టు రిలీజ్ కదా షూట్ ఉంది. మోనే కదా అన్నా. నిన్న వెళ్ళిపోయాడు షూటింగ్ కి చరణ్ గారు. Yeah, చూసాను నిన్న yeah, sir, షూటింగ్. yeah, sir. ఫ్యాన్స్ ని కలిశారు నిన్న షూటింగ్ సెట్ లో. ఫ్యాన్స్ వచ్చి అందరూ కలిశారు. It's not easy, sir, బాబు. ఎలా ఉంటుంది అసలు చరణ్ గారితో మీ బాండింగ్? అంటే ఒక అన్నయ్య చెల్లి బాండింగ్ లేకపోతే ఫ్రెండ్ గా ఉండి మిమ్మల్ని మోటివేట్ చేయటం ఇలాంటి? సార్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిన లైఫ్కి వాళ్ళు కలిసే అంత పెద్ద పెద్ద మనుషులు, అంత అకంప్లిష్డ్ పీపుల్ తోటి చరణ్ యాక్చువల్గా వచ్చి అసలు నా కెరియర్ గురించి నేను ఇవి చేసే గురించి చెప్పే అవసరం లేదు సార్. వాళ్ళు ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తారని నాకు తెలుసు. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా నాకు తెలుసు. యాజ్ అ సిస్టర్, యాజ్ అ ఫ్యామిలీ మెంబర్ వాళ్ళు సపోర్ట్ చేస్తారని తెలుసు. కానీ నేను ఏ చిన్నది చేసినా ఫోన్ చేసి చాలా బాగా చేస్తున్నావు, నేను చూస్తున్నాను, నేనేం చేయాలి చెప్పు, నేను ఏమైనా హెల్ప్ చేయను, నేను సపోర్ట్ వాళ్ళ అవసరం లేకపోయినా చరణ్ చేస్తాడు సార్. దట్ ఈస్ చరణ్. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు వీళ్ళకి నేను చెప్పే ఏంటి వీళ్ళకి మనం ఎందుకులే చెప్పాలి అస్సలు లేదు సార్. చిన్నదైనా హీల్ కాల్ అండ్ హీల్ అప్రిషియేట్. అది ఇంకోటి ఏంటంటే నీకేం తెలుసు నువ్వు చిన్నదానివి అని ప్రతి ఇంట్లో చూస్తాం సార్. చిన్నపిల్లల మాటలు ఎవ్వరు సీరియస్గా తీసుకోరు. చిన్నప్పటి నుంచి చరణ్ నా మాటలు సీరియస్గా తీసుకున్నాడు సార్. ఈ రెస్పెక్ట్స్ అంటే తన ఏజ్కి అప్పుడు తను ఉన్నదానికి ఇది చెప్తుంది నేను వింటాను అని. అది ఐ డోంట్ నో సార్. ఇంకా అది డాడీ మమ్మీ ఇంకా చరణ్ని యూనో పెంచిన విధానం మా అక్కలు కూడా అంతే సార్. నాకు అసలు దే ఆర్ ఎప్పుడు పెద్దనాన్న పిల్లలు అట్లా లేదు మా ఇంట్లో. నేను డాడీని కూడా డాడీ అని ఎందుకు పిలుస్తాను అంటే చరణ్ వాళ్ళు పిలవడం స్టార్ట్ చేసినప్పుడు మా అన్న అలా పిలిచాడు, మా అన్నని చూసి నేను పిలిచాను. సో ఇది జస్ట్ నేను చెప్తే మరి ఎక్కడ చెప్తున్నాను మీ అన్నయ్య గురించి డప్ప కొడుతున్నావు అనుకుంటారు. కానీ నా ప్రేమే అంతే సార్. అందరితోటి ఓపెన్గా లవ్ చేస్తాను నేను. నాకు నచ్చరు, నాకు ఎందుకో కనెక్ట్ అవ్వట్లేదు అంటే నేను దూరంగా ఉంటాను, బ్యాడ్గా మాట్లాడను. కానీ నాకు నచ్చరు అంటే అంటే అంత ముక్కుసూటితనంగా అంత బోలాగా ఉండటం వల్ల అంటే ఇబ్బందులు ఏం ఫేస్ చేయలేదా?